నీట్ స్కామ్ 2024. దీని వెనకాల స్టోరీ ఏంటంటే నీట్ యూజీ రిజల్ట్స్ 2024 జూన్ 4th రిలీజ్ అయ్యాయి. యాక్చువల్గా 14th రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ ముందే రిలీజ్ చేశారు. ఓకే ఫైన్, కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంటాయి, ప్రీపోన్ అవుతుంటాయి. కానీ ఎగ్జాక్ట్గా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ నీట్ యూజీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా నీట్లో అవుట్ రావడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో అలాంటిది ఈసారి ఆల్మోస్ట్ 16 to 20 మెంబర్స్కి అవుట్ మార్క్స్ వచ్చాయి. సరే వచ్చే బాగానే ఉంది, పేపర్ ఈజీ ఉంది అని అనుకుందాం. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 6 మెంబర్స్కి అవుట్ రావడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నించింది. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేశారు. ఎవరైతే నిజంగా కష్టపడి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ 320, 420 ఇలాంటి మార్కులు వచ్చాయన్నమాట. రీసెంట్ గా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేసి June 23rd మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నాం, మొత్తం ఇదంతా క్యాన్సిల్ అని చెప్పన్నారు. ఇది ఎలా ఉందంటే మెయిన్ గేమ్ ఆడేసి తూచి ఇదంతా మేము ఒప్పుకోము, మళ్ళీ ఆడదాం అన్నట్టుంది. కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చొని మీకు శ్రీ చైతన్య నారాయణ గురించి చెప్పాల్సిన పని లేదు. తోముతూనే ఉంటారు పిల్లల్ని. స్లిప్ టెస్ట్ లేకపోతే స్కూల్లో రాసే ఎగ్జామ్ కాదు ఇది బోర్డ్ ఎగ్జామ్. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే మీరంతా సైలెంట్గా ఉన్నారని అంటే నాకు అర్థం కాదు. అదే స్టూడెంట్స్ రోజు చనిపోతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు, మనం రోజు న్యూస్లోనే చూస్తుంటాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయారని మీకు తెలుసా? బట్ నేను కోరుకునేది ఒకటే, ఇలాంటివి మళ్ళీ ముందు జరిగితే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా కోల్పోతాం. పిల్లలు ఆల్రెడీ పియర్ ప్రెషర్లో ఉంటూ ఏదో సాధిద్దామని చెప్పి చదువుకొని గొప్పగా అవుదాం అనుకుంటారు. మీరు ఇలాంటి వర్స్ట్ సినారియోస్ అన్ని చేశారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా డిప్రెషన్కి గురవుతారు.